హాని కలిగించే బయో వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వినియోగించిన వ్యర్థాలను మున్సిపాలిటీ చెత్త వాహనాల్లో తీసుకువెళ్లి డంపింగ్ యార్డ్లో వేస్తున్నారు. వాటిని కాల్చివేయడంతో స్థానికులు దుర్వాసన భరించలేకపోతున్నారు. వ్యాధుల బారిన పడుతున్నారు. పెద్దపల్లి జిల్లా గౌరెడ్డిపేట శివార్లో బయో వేస్టేజ్తో అవస్థలు పడుతున్నారు గ్రామస్తులు. ఇక్కడ కనిపిస్తున్న డంపింగ్ యార్డ్ గౌరెడ్డిపేట శివారులో ఉంటుంది. రోజంతా సేకరించిన చెత్త చివరికి ఇక్కడికే చేరుకుంటుంది. భారీగా చెత్త వేస్తూ ఉండటంతో ఇబ్బంది పడుతున్నామని తెలిపారు గౌరెడ్డిపేట గ్రామస్తులు. ముఖ్యంగా చెత్త కాల్చినప్పుడు వచ్చే పొగ వాసన భరించలేకపోతున్నామని వాపోతున్నారు. డంపింగ్ యార్డ్ సార్ మొత్తం స్మెల్ వస్తుంది. మొత్తం డస్ట్ గాడ్ ద్వారం లేచినప్పుడు గాడ్ ద్వారంతో స్మెల్ అంతా బయటకు వస్తుంది. మొత్తం ఎటు ఏం వస్తుందో మాకు తెలుస్తలేదు సార్. అది ఆ కాలబెట్టినప్పుడు మొత్తం అది డస్ట్ కెమికల్ మన పదార్థాలతో స్మెల్ బాగా వస్తుంది సార్. అది ఇబ్బంది అవుతుంది సార్, బాగా వాసన వస్తుంది చెత్త చేయబట్టే. మరి మేము అయితే కడకుండేది ఇబ్బంది పడతాను వాసన వచ్చి. మరి బాగా రోజులు అవుతుంది, మేమైతే బతుకుడు కష్టమే ఉన్నది. ఈ వాసనకు చచ్చిపోవడం అవుతుంది. జ్వరాలు వస్తాయి, దోమలు దాని కొరకే పెద్ద పెద్ద దోమలు ఇన్నొద్దు లేవు. ఇప్పుడైతే పెద్ద పెద్ద దోమలు ఆ చెత్త కొరకే. ఇళ్లలో సేకరించిన చెత్తతో పాటు హాస్పిటల్ వేస్టేజ్ కూడా ఈ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు. జిల్లాలో చిన్న పెద్ద హాస్పిటల్స్, ల్యాబులు, క్లినిక్లు, ఆర్ఎంపీలు నిర్వహించే ప్రథమ చికిత్సా కేంద్రాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వీటిలో ఎక్కువ శాతం హాస్పిటళ్లు చెత్తను తరలించడంలో నిబంధనలు పాటించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఆసుపత్రుల్లో వాడి పడేసే సిరంజులు, నీడిల్స్, కలుషితమైన కాటన్, సెలైన్ బాటిల్స్ డంపింగ్ యార్డుకు తీసుకువస్తున్నారని తెలిపారు. ఈ చెత్త ఏనాడు జమైందో ఏనాడు మాకు కూడా ఇక మొన్న 2 నెలలే పన్న చెండాలని ఆసన అటు పోగలేక మేము ఉన్నదురు అన్నం తిందు చెట్ల కాడ తంగరు తెచ్చుకుంటాం. అటు చేనుల కాడ పత్తి కాల పోయి పత్తిలో అన్నం తిండు. ఇప్పుడు అన్నం వేసి ఉన్న అన్ని రోతపాటు పడ్డాయి మొత్తం. డంపింగ్ యార్డ్ లో చెత్తను కాలుస్తూ ఉండటంతో పొగ వ్యాపించి అస్వస్థతకు గురవుతున్నామని తెలిపారు గ్రామస్తులు. డంపింగ్ యార్డుకు మెడికల్ వేస్టేజ్ తరలించడంపై అధికారులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. చెత్త వేయకుండా అడ్డుకుంటే అక్రమ కేసులు పెట్టారని తెలిపారు. వాసన చెత్త కాలబెట్టిన కమర్ వాసన, తర్వాత వాసన వస్తుంది. చెత్త పెద్దపల్లి నుంచి ఎక్కడి నుంచో వస్తాను సార్. మాకు ఇక్కడికి వచ్చేది అక్కడ వయంగా చూస్తాను. అక్కడ కాలబెడితే అంత కమర్ వాసన, రోగాలు, నొప్పులు, కాళ్ళ నొప్పులు నెలకు 10,000 అవుతున్నాయి. మొన్నట్లుగా రోగాలు వచ్చి బాగా ఇబ్బంది అయినాం. ఇప్పుడు ఆ బర్రెలు మేత మేయడానికి ఇంకా జాగలేదు. పెద్దపల్లి మొత్తం వస్తుంది, ఊళ్ళోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇంకా ఎక్కువ గ్రామం మీదుగా చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారని తెలిపారు గౌరెడ్డిపేట గ్రామస్తులు. మున్సిపల్ వెహికల్స్ నుంచి చెత్త, ఇంజెక్షన్, సెలైన్ బాటిల్స్ ఇళ్ల ముందు పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డును వేరే చోటకు తరలించాలని కోరుతున్నారు.